హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మీ స్టార్టింగ్లో ఒక సినిమాటిక్ స్టైల్లో వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అయితే చూసారు కదా. సో ఈ వీడియోలో మీరు అటువంటి వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది మీ మొబైల్లో అలర్ట్ మోషన్ యాప్ యూజ్ చేసి ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలో నేను వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియోని ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చివరి దాకా చూడండి. అండ్ సో చాలామందికి ప్రాజెక్ట్స్ ఇంపోర్ట్ అవ్వట్లేదు అంటున్నారు, ఎందుకంటే మనం వీడియోస్ అన్ని 5 MB కంటే ఎక్కువ హై క్వాలిటీలో ఉంటాయి కాబట్టి. సో క్రాక్డ్ వర్షన్స్లో అయితే సపోర్ట్ అవ్వదు. సో కాబట్టి ఈ వీడియోలో మీకు XML ఫైల్ ఇచ్చాను. సో ఆ XML ఫైల్ ద్వారా మీ అలర్ట్ మోషన్లోకి సో ఆ వెడ్డింగ్ ఇన్విటేషన్ వీడియో అనేది ఏ విధంగా ఇంపోర్ట్ చేసుకోవాలనేసి చూద్దాము. సో జస్ట్ మీరు ఫొటోస్ నేమ్స్ రీప్లేస్ చేసుకుంటే సరిపోతుంది. సో ఫస్ట్ మీరు ఈ వీడియోని లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో వీడియోని లైక్ చేసిన తర్వాత ఈ వీడియో యొక్క డిస్క్రిప్షన్ ఓపెన్ చేసినట్టయితే సో మీకు ఈ విధంగా ఉంటుంది. కింద మీకు ఇక్కడ డౌన్లోడ్ లింక్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ అయితే ఉంటుంది. జస్ట్ ఇక్కడ మీరు ప్రాజెక్ట్ XML అండ్ ఫాంట్స్ లింక్ అని చెప్పేసి ఒక డ్రైవ్ లింక్ అయితే ఉంటుంది. జస్ట్ మీరు ఆ డ్రైవ్ లింక్ని ఓపెన్ చేసి మీ మెయిల్ ఐడిని సెలెక్ట్ చేసుకున్న వెంటనే సో మీకు ఈ విధంగా నేను ఇచ్చిన ఫైల్స్ మొత్తం ఇక్కడైతే మీకు ఓపెన్ అవుతాయి. సో నేను యూజ్ చేసిన బ్యాక్గ్రౌండ్స్ కానివ్వండి, టోటల్గా ఫాంట్స్ మొత్తం ఇక్కడ ఉంటాయి. సో ఫస్ట్ మీరు TTF అనే ఫార్మాట్లో బ్లూ కలర్లో ఉన్న 4 అయితే ఫార్మాట్స్ ఉంటాయి. ఇక్కడ 3 ఫాంట్స్ అలాగే ఒక XML ఫైల్ అయితే ఉంటుంది. సో మీరు వీటిని సో ఈ 4 డౌన్లోడ్ చేసుకోండి. బ్లూ కలర్లో ఉన్న 3 ఫాంట్స్ అలాగే XML అనేసి ఉంటుంది లాస్ట్లో. సో కింద చివరిలో మీకు wd1412.xml అని చెప్పేసి ఒక ఫైల్ ఉంటుంది. జస్ట్ మీరు దాన్ని ఎదురుగా ఒక 3 డాట్స్ కనిపిస్తాయి. 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే మీకు ఇక్కడ డౌన్లోడ్ ఆప్షన్ ఒక ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ లాస్ట్ నుంచి 4th ఆప్షన్. సో మీరు డౌన్లోడ్ ఆప్షన్ చేసిన వెంటనే మీకు XML ఫైల్ అనేది డౌన్లోడ్ అయిపోతుంది. సో డౌన్లోడ్ అయిపోయిన తర్వాత మీ మొబైల్లో ఫైల్ మేనేజర్ ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ మీకు డౌన్లోడ్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంది కదా. సో డౌన్లోడ్స్లో ఉంటుంది అది. సో మీరు డౌన్లోడ్స్లో ఒకసారి చెక్ చేసుకోండి. చెక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీ అలర్ట్ మోషన్ యాప్ను ఓపెన్ చేయండి. సో అలర్ట్ మోషన్ యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో మీకు కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. హోమ్, ట్యుటోరియల్స్, ప్రాజెక్ట్, టెంప్లెట్స్ అని చెప్పేసి లాస్ట్లో టెంప్లెట్స్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. సో జస్ట్ మీరు టెంప్లెట్స్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు రైట్ సైడ్ టాప్ కార్నర్లో అప్లోడ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. అప్లోడ్ XML ఫైల్ అనేసి జస్ట్ మీరు అప్లోడ్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మీకు ఇక్కడ 3 డాట్స్ మీద ట్యాప్ చేస్తే ఇక్కడ డౌన్లోడ్స్ ఆప్షన్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీకు సో మీరు ఇందాక డౌన్లోడ్ చేసుకున్న wd1412.xml అని చెప్పేసి ఒక ఫైల్ కనిపిస్తుంది. జస్ట్ మీరు దాని మీద ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసిన వెంటనే మీకు ఇక్కడ ప్రాజెక్ట్ ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. రైట్ సైడ్ టాప్ కార్నర్లో నెక్స్ట్ అని చెప్పేసి ఒక ఆప్షన్ ఉంటుంది. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ట్యాప్ చేసి కింద కంటిన్యూ టు టైమ్ లైన్ అని ఉంటుంది. దీని మీద ప్రెస్ చేయండి. సో ప్రెస్ చేసిన తర్వాత మీకు ఈ విధంగా వస్తుంది. మీకు లాస్ట్లో ఇక్కడ కెమెరా ఆప్షన్ ఉంటుంది. దీని మీద ట్యాప్ చేసి ఇక్కడ కెమెరా వీడియో కెమెరా ఉంది కదా, దీని మీద ట్యాప్ చేసిన వెంటనే సో మనకి ఈ విధంగా ఈ ఫార్మాట్లో అయితే వస్తుంది. మీరు కిందకి వచ్చేస్తే ఇక్కడ చూసుకున్నట్టయితే సో నేను ఎడిట్ చేసిన వీడియో మొత్తం అలర్ట్ మోషన్లోకి అయితే ఇంపోర్ట్ అయిపోద్ది. ఒకవేళ మీకు బ్యాక్గ్రౌండ్స్ కానీ ఏదైనా రాకుంటే ఆల్రెడీ మీకు డ్రైవ్ లింక్లోనే మొత్తం ఫైల్స్ ఇచ్చాను నేను యూజ్ చేసినవి. సో వాటిని డౌన్లోడ్ చేసుకొని మీకు ఏ ఫైల్ అయితే రావట్లేదో దాని మీద ట్యాప్ చేసి రీప్లేస్ అయితే చేసుకునేసేయండి. సో ఇప్పుడు సింపుల్గా మనం ఏ విధంగా వీటిని చేంజ్ చేసుకోవాలి, మాడిఫై చేసుకోవాలనేసి చూద్దాము. సో మీ వీడియో లైక్ చేయకపోతే లైక్ చేయండి. సో ఫస్ట్కి వచ్చేసి మనం స్టార్టింగ్లో విధంగా గణేష్ ఇంటూ రావడం జరుగుతుంది. సో దీన్ని మనం చేంజ్ చేయనవసరం లేదు. ఒకవేళ మీకు వీడియో ఇంగ్లీష్లో కావాలంటే జస్ట్ మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ ఇంగ్లీష్లో టైప్ చేసుకొని ఫాంట్ చేంజ్ చేసుకోవాలంటే సో చాలా ఈజీగా ఉంటుంది. సో నెక్స్ట్ సెకండ్ స్టెప్లో మనకి ఎగ్జాంపుల్ కోమలవారి వివాహ ఆహ్వానం అని చెప్పేసి ఉంటుంది. సో మీకు తెలుగులో కావాలంటే తెలుగు ఫాంట్స్ని యూజ్ చేసుకోండి. సో ఇంగ్లీష్లో కావాలంటే మీరు ఏదైనా ఫాంట్స్ని డౌన్లోడ్ చేసుకొని యూజ్ చేసుకోండి. సో ఎగ్జాంపుల్ ఇక్కడ సర్నేమ్ చేంజ్ చేసుకోవాలి కాబట్టి సో కోమలవారి అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి కింద ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ చింతల అనేసి ఇస్తున్నాను. సో తెలుగు బోర్డు యాక్టివేట్ చేసుకోండి. ఎగ్జాంపుల్ చింతలవారి వివాహ ఆహ్వానం ఇచ్చి పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వస్తున్నాను. సో మీకు ఫాంట్స్ రాకుంటే మీకు ఆల్రెడీ ఫాంట్స్ ఇచ్చాను. సో డ్రైవ్ నుంచి మీరు డౌన్లోడ్ చేసుకొని అలర్ట్ మోషన్లోకి ఇంపోర్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ స్టెప్లోకి వచ్చినట్టయితే శ్రీరామ్ అండ్ అనుషాల వివాహం అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఉంటుంది. ఫస్ట్ మనం ఫోటో చేంజ్ చేసుకోవాలి. కింద మీకు కపుల్ ఇమేజ్ అని చెప్పేసి ఒక ఆప్షన్ లేయర్ గ్రూప్ అయితే ఉంటుంది. దీన్ని సెలెక్ట్ చేసుకోండి. ఎడిట్ గ్రూప్ అనండి. సో ఎడిట్ గ్రూప్ అనే తర్వాత లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేసి కపుల్ ఇమేజ్ అనేసి ఉంది కదా, దీన్ని సెలెక్ట్ చేసుకోండి. కలర్ అండ్ ఫిల్ ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మీకు వైట్ కలర్లో ఒక స్టార్ ఆప్షన్ కనిపిస్తుంది. దీని మీద ప్రెస్ చేసిన వెంటనే మీ ఫోన్లో ఉన్న మీడియా అయితే కనిపిస్తుంది. ఇక్కడ జస్ట్ మీరు ఆ కపుల్ పిక్ని యాడ్ చేసుకోండి. సో విధంగా మీరు కరెక్ట్గా అడ్జస్ట్ అయితే చేసుకునేసేయండి. ఇక్కడ సో కరెక్ట్గా సెంటర్కి వచ్చేటట్టు అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్యాక్ వచ్చేసినట్టయితే మనకు ఆ స్టెప్లో థర్డ్ స్టెప్లో మనకు ఫోటో అయితే చేంజ్ అయిపోయింది. సో కింద మనం టైటిల్ కూడా చేంజ్ చేసుకోవాలి కాబట్టి ఎగ్జాంపుల్ శ్రీరామ్ అండ్ టెక్స్ట్ ఎక్కడైతే కనిపిస్తుందో సో మీరు టెక్స్ట్ని సెలెక్ట్ చేసుకొని కింద ఎడిట్ టెక్స్ట్ అని ఉంటుంది. ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఎగ్జాంపుల్ రవి అనేసి అంటున్నాను, రవి అండ్ రమ్య అంటున్నాను. సో మీరు ఏదైతే వెడ్డింగ్ ఉంటుందో వాళ్ళ నేమ్స్ని ఇక్కడ ఎంటర్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే బ్యాక్ వచ్చేస్తే సో నేమ్స్ అయితే చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే మనం ఎగ్జాంపుల్ ఇక్కడ శ్రీరామ్ అని చెప్పేసి ఇచ్చాను. శ్రీరామ్ అనే టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ ఎగ్జాంపుల్ ఇక్కడ మీరు ఎవరైతే గ్రూమ్ నేమ్ ఉంటుందో అతన్ని ఎంటర్ చేసుకోండి. సో సారీ రవి అంటున్నాను ఇక్కడ.
సో రవి పైన టిక్ మార్క్ ఇస్తే చేంజ్ అయిపోయింది. అలాగే కింద పేరెంట్స్ నేమ్స్ ఉంటాయి, వాటిని కూడా ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు పేరెంట్స్ నేమ్స్ని కూడా ఎంటర్ చేసుకోండి. సో మీకు ఇంగ్లీష్లో కావాలంటే ఇంగ్లీష్ కీబోర్డ్ యాక్టివేట్ చేసుకుని ఇంగ్లీష్ ఫాంట్స్ని యాడ్ చేసుకోండి. నెక్స్ట్ అనూష టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్, ఫర్ ఎగ్జాంపుల్ రమ్య. సో గ్రూమ్ ఫోటోని కూడా చేంజ్ చేసుకోండి. ఇక్కడ బ్రైడ్ ఫోటోని చేంజ్ చేసుకోవడం కోసం ఇక్కడ బ్రైడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి ఎడిట్ గ్రూప్, లెఫ్ట్ సైడ్ స్క్రోల్ చేస్తే మనకి ఇక్కడ బ్రైడ్ ఇమేజ్ వస్తుంది. బ్రైడ్ ఇమేజ్ని సెలెక్ట్ చేసి కలర్ అండ్ ఫిల్, వైట్ కలర్లో ఉన్న స్టార్ ఆప్షన్లోకి వెళ్ళి సో ఇక్కడ మీ ఫోన్లో ఎవరైతే బ్రైడ్ ఉంటారో వాళ్ళ ఫోటోని మీరు ఇక్కడ యాడ్ చేసుకోండి. కరెక్ట్గా సెంటర్కి వచ్చి అడ్జస్ట్ చేసుకొని బ్యాక్ వచ్చేసేయండి. సో బ్రైడ్ ఫోటో కూడా మనకు చేంజ్ అయిపోయింది చాలా సింపుల్గా. సో అలాగే మీరు కింద పేరెంట్స్ నేమ్స్ కూడా ఎంటర్ చేసుకొని ఇక్కడ టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి చేంజ్ చేసుకోవచ్చు. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే మనకి ఎగ్జాంపుల్ ఇక్కడ ముహూర్తం డేట్ అయితే ఉంటుంది. కింద మీకు 20th December ఇచ్చాను. కింద లేయర్స్లో మీకు ఎల్లో కలర్లో ఉన్న టెక్స్ట్ ఏదైతే ఉందో ఆ టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అనండి. ఇక్కడ ఎగ్జాంపుల్ మీది ఏదైతే వెడ్డింగ్ డేట్ ఉంటుందో ఆ డేట్ని ఎంటర్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను 22 అంటున్నాను, శుక్రవారం దగ్గర ఆదివారం. టైమింగ్ 5:30 ప్లేస్లో 6:30 పెడుతున్నాను. టిక్ మార్క్ చేస్తే చేంజ్ అయిపోతుంది. సో బ్యాక్ వచ్చేసి నెక్స్ట్ స్లైడ్లో కళ్యాణ వేదిక అడ్రస్ అయితే ఉంటుంది. మీరు ఇక్కడ టోటల్గా అడ్రస్ని ఈ విధంగా ఎడిట్ టెక్స్ట్ మీద ట్యాప్ చేసి చేంజ్ చేసుకోండి. సో నెక్స్ట్ స్లైడ్లోకి వచ్చినట్టయితే రిసెప్షన్ అని చెప్పేసి ఒక డేట్ టైం ఇవ్వడం జరిగింది. సో కింద లేయర్స్లో మీకు 19th December ఎక్కడ కనిపిస్తుందో ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ నేను ఇక్కడ 19th ప్లేస్లో 21. సో గురువారం దగ్గర ఎగ్జాంపుల్ ఏదన్నా ఒకటి శనివారం అనేసి ఇస్తున్నాను. సో మీరు కూడా ఈ విధంగా సెట్ చేసుకోండి. నెక్స్ట్ టైం 7 దగ్గర 8 గంటలకు అని చెప్పేసి ఈ విధంగా ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ బ్యాక్ వచ్చేస్తే సో టెక్స్ట్ కూడా చాలా సింపుల్గా అయితే చేంజ్ అయిపోయింది. సో నెక్స్ట్ కొటేషన్ రావడం జరిగింది. నెక్స్ట్ దాని తర్వాత ఆహ్వానించే వారి దగ్గర మీరు ఎగ్జాంపుల్ నేను గ్రూమ్ పేరెంట్స్ నేమ్స్ని యాడ్ చేసిన మీరు ఎవరైతే యాడ్ చేయాలనుకుంటున్నారో సో కింద ఎగ్జాంపుల్ కోమల రమేష్ అని చెప్పేసి కదా ఆ లేయర్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్లోకి వెళ్ళి ఇక్కడ మీరు ఆ టెక్స్ట్ని కూడా చేంజ్ చేసుకొని పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే టెక్స్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. సో నెక్స్ట్ ఫైనల్గా సేవ్ ద డేట్ అని చెప్పేసి ఒక టెక్స్ట్ ఉంటుంది. ఎగ్జాంపుల్ నేను 20th December ఇచ్చాను. కింద లేయర్స్లో మీకు 20th December టెక్స్ట్ ఎక్కడైతే ఉందో టెక్స్ట్ని సెలెక్ట్ చేసి ఎడిట్ టెక్స్ట్ అని చెప్పేసి ఎగ్జాంపుల్ 20 ప్లేస్లో నేను 22 అంటున్నాను. పైన టిక్ మార్క్ మీద ట్యాప్ చేసి బ్యాక్ వచ్చేస్తే సో టెక్స్ట్ కూడా చేంజ్ అయిపోతుంది. దీనికి సాంగ్ మీరు వేరేది ఏదైనా యాడ్ చేసుకోవడం కోసం స్టార్టింగ్కి వచ్చేసండి 0 seconds దగ్గరికి. చివరిలో ఒక సాంగ్ యాడ్ చేసి మీరు ఈ సాంగ్ని సెలెక్ట్ చేసి పైన డిలీట్ చేస్తే సాంగ్ డిలీట్ అయిపోతుంది. మీకు నచ్చిన సాంగ్ యాడ్ చేసుకోవడం కోసం గ్రీన్ కలర్లో ఉన్న ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేసి మ్యూజిక్ ఆడియోలోకి వెళ్ళి మీకు నచ్చిన సాంగ్ మీద ట్యాప్ చేసి ప్లస్ ఐకాన్ మీద ట్యాప్ చేస్తే సాంగ్ యాడ్ అయిపోతుంది. నెక్స్ట్ దీన్ని 53rd second దగ్గరకు వచ్చేసి రైట్ సైడ్ పార్ట్ ట్రిమ్ చేస్తే అక్కడ వరకు ఆడియో ట్రిమ్ అయిపోతుంది. సో ఇప్పుడు మీ వీడియో కంప్లీట్ అయిపోయింది. దీన్ని సేవ్ చేసుకోవడం కోసం ఒకసారి బ్యాక్ మీద ప్రెస్ చేస్తే రైట్ సైడ్ టాప్ కార్నర్లో యారో ఉంటుంది. దీని మీద ప్రెస్ చేసి కింద ఎక్స్పోర్ట్ ఆప్షన్ మీద ట్యాప్ చేసిన వెంటనే సో మన వీడియో అనేది ఎక్స్పోర్టింగ్ స్టార్ట్ అవుతుంది. 100% అయిన తర్వాత కింద సేవ్ ఆప్షన్ కనిపిస్తుంది. దాని మీద ఒకసారి ప్రెస్ చేస్తే మన వీడియో అనేది గ్యాలరీలోకి సేవ్ అయిపోతుంది.